అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 28 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పొందాలి, ఎటువంటి పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల ఇందులో చెప్పే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమై తీరుతుంది. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా మీరు అనుకున్న కళలు అయితే నిజమైపోతాయని అయితే చెప్పుకోవచ్చు. కొత్త కొత్త ప్రయాణాలు, కొత్త ఆశలు మంచిగా తీరబోయే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున నిజంగా మీ యొక్క జీవితంలో అతిపెద్ద కొత్త మలుపు అయితే తిరగబోతుంది అని అయితే చెప్పుకోవచ్చు. ఇంతకాలం నిలిచిపోయిన అవకాశాలు మళ్ళీ మీ వైపుకు తిరిగి రాబోతున్నాయి. ఆగిపోయిన పనులు, అడ్డంకులు, ఎదురైంది అనుకున్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా ముందుకు కదలడం అయితే ప్రారంభించడం అయితే మీరు చూస్తారు. మీ ప్రయత్నాలకు ఫలితాలు కనిపించే ప్రత్యేకమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీరు ఇంతకాలం హృదయంలో పెట్టుకున్న కలలు, ఆశలు ఇప్పుడు నిజంగా అయితే నిజ రూపం దాల్చుకోబోతున్నాయని అయితే చెప్పుకోవాలి. విశ్వం మీకోసం నిశ్శబ్దంగా మార్పులను అయితే చాలా సిద్ధం చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజున మీ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు సాధారణమైతే కాదు, రాబోయే పెద్ద పెద్ద వార్తలు కూడా పునాది వేసే దివ్య సంకేతాలనైతే చెప్పుకోవాలి. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇప్పుడు ఒక ప్రత్యేక శక్తి ఉందనైతే చెప్పుకోవాలి. మీరు చెప్పింది విలువగా మారబోతుంది. నిజంగా రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా, ఏం మాట్లాడినా కూడా రేపుంటి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. అలాగే మీకు యోగదాయకమైన రోజనే కూడా చెప్పుకోవచ్చు. మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. మీ నిర్ణయాలకు ఇతరులకు తగిలే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. రేపటి రోజున మీ నోటికి అనుభవించింది అయితే మీ నిశ్శబ్దంగా ఎవరికి తెలియకుండా మీ యొక్క జీవితంలో ప్రవేశిస్తున్న శుభ మార్పులు రేపటి రోజున మీరు సాధారణంగా అనిపించినా కూడా కొన్ని సంఘటనలు రాబోయే విజయాలకు తొలి విజయ సంకేతాలుగా అయితే మారబోతున్నాయి. ఇంతకాలం నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ మీ జీవం పొంది ముందుకైతే రాబోతున్నాయి. దూరమైనటువంటి వ్యక్తులు చాలామంది చాలా కాలం తర్వాత మిమ్మల్ని మళ్ళీ మీతో సంబంధం పెట్టుకోవడానికి ప్రారంభిస్తారు. ఇక రేపటి రోజున మీరు చేసే ప్రతి ఒక్క చర్య కూడా మీలో పెరుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, మీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఇచ్చిన గౌరవాన్ని స్పష్టంగా అయితే చూపించి తీరుతుంది. గతంలో మీరు చెప్పిన మాటలు, అన్ని సూచనలు ఇప్పుడైతే అవి ఇతరులకు ఎంతో విలువైన సత్యాలుగా, మార్గదర్శకాలుగా వినిపించడం అయితే మొదలవుతుంది. మీరు చేసే ప్రతి పనిని కూడా ఇప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగా అంగీకరిస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీకు కనిపించే చిన్న చిన్న విజయాలే రాబోయే భారీ మార్పులకు బలమైన పునాదులుగా నిలుస్తాయి. వ్యాపారం, చదువు, వీరి ఉద్యోగాల్లో అయితే కొత్త కొత్త అవకాశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే వెంటనే స్పందించకుండా రోజంతా మీరు ఏం జరుగుతుందని గమనించడం అయితే చాలా ముఖ్యం. అధికంగా మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే గనక ఆ యొక్క మంచి శక్తి ఇప్పుడు మీకు తిరిగి లభించబోతుందని అయితే చెప్పుకోవాలి. డబ్బు, కొత్త ఆర్డర్లు, ఉద్యోగం, ఫోన్ కాల్, శుభ సంకేతాల రూపంలో అయితే అవకాశాలు తలుపుతట్టబోతున్నాయి. ఈ యొక్క అవకాశాలు ఇప్పుడే పూర్తిగా మీ చేతుల్లో పడకపోయినా సరే భవిష్యత్తులో మీ యొక్క విజయానికి అయితే ద్వారాలు తెరుచుకునే రహదారులని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ, ప్రత్యేక శక్తి అయితే ఉంటుంది. రేపటి రోజున మీకు 2 పనుల్లో ఆలస్యం అయితే జరగవచ్చు. ఆఫీసులో మీకు తగినట్లుగా రేపటి రోజున కొన్ని అవ్యూహాలు, కొన్ని నిరాశలు కూడా, మీకు అపవ్యూహాలు మీ ప్రవర్తన వల్ల మీరు మానసికంగా కలతపెడుతూ ఉంటాయి. మీ కుటుంబం విషయంలో తేలికపాటి ఒత్తిడి కూడా ఉంటుంది. ఒకరితో చిన్న అపార్థం తలెత్తవచ్చు. మరి ఆరోగ్యపరంగా అలసట, ఒత్తిడి ఎక్కువై నిద్ర ఉండకపోవడం, ఇటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించి తీరుతారు. అయినా లోపల మాత్రం బలం ఉంటుంది. ఏదో ఒక రూపంలో అయితే మీకు వచ్చే ఫోన్ కాల్ ద్వారా మీరు మాట్లాడిన ఒకరు అయితే అకస్మాత్తుగా మీకు కాల్ చేయడము, మీకు ఒక విషయం చెప్పడం అయితే పాత స్నేహితుడు లేదా పరిచయం కలిగిన వ్యక్తులు అయినా, ఆఫీస్ నుంచైనా ఒక ముఖ్యమైన కాల్ అయితే రావడం అయితే భవిష్యత్తు నుంచి మంచో చెడో ఏదో ఒకటి సూచించి ఒక ముఖ్యమైన వార్త అయితే మీకు రావడం జరుగుతుంది. మరి మీకు రెండో విషయం ఏంటంటే కనుక సోషల్ మీడియాలో కానీ, మెసేజ్ల ద్వారా కానీ మీ యొక్క పేరు లేదా ముఖ్యమైన ఎంపిక చేయడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. మీ గురించి ఎవరో మాట్లాడడం, మీకు ఒక అవకాశం రావడం, మీపై ఎవరో ఫిర్యాదు చేయడం, ఇటువంటివన్నీ చాలా రకాలుగా వేరువేరుగా అయితే చాలా రేర్గా అయితే జరుగుతూ ఉంటాయి. ఈ అవకాశాలు మాత్రం ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా ఒక వార్త వినడం ద్వారా మీరు సంబంధించిన నిర్ణయం అయితే, మీకు సంబంధమైన ఒక మార్పు అయితే, మీపై వచ్చేటువంటి అభిప్రాయం కూడా మీ యొక్క భవిష్యత్తును మార్చే సూచన కూడా ఇలాంటిదంటే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటువంటి వార్తలైతే మీకు మిగతా రోజులు కూడా రాబోతున్నాయి. మీ జీవితానికి సంబంధించి రేపటి రోజు రాబోయేటువంటి ఎందుకైతే ఇంపార్టెంట్ అంటే ప్రస్తుత జీవనధార అయితే మార్చగల ఒక శక్తి ఉన్నటువంటి వార్త అనేది చెప్పుకోవచ్చు. మీ నిర్ణయాలపై నేరుగా ప్రభావం పడకుండా ఒక అవకాశం అయితే మీకు కల్పించబోతున్నారు. మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలిగే శక్తి కూడా ఈ వార్తకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకరి గురించి మీ యొక్క అభిప్రాయం పూర్తిగా మార్చేసే అవకాశం కూడా ఉంది. అయితే శుభంగా ఉండే అవకాశాలు 70% ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. కానీ చాలా జాగ్రత్త పడాల్సిన అవకాశం చాలానే ఉంది.
ఇక మీరు ఇది పూర్తిగా మీ యొక్క ఉదయం, మధ్యాహ్నం ఎనర్జీలపై అయితే మీరు ఉండే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మధ్యాహ్న సమయం అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున మీ యొక్క ప్రవర్తనలో రాత్రి వచ్చే ఒక వార్తనైతే మీరు డిసైడ్ చేయబోతున్నారని గమనించాలి. రేపటి రోజున ఈ వార్త మీకు చాలా వరకు అంటే ఇన్‌కమ్‌గా అయితే ఏది ఫీల్ అవుతున్నారో అదైతే మీ జీవితంలో మీరు ఏర్పరచుకునే విధంగా అయితే భావన జరగబోతుంది. రేపటి రోజున మంచి కానీ, చెడు కానీ ఏదైనా సరే రేపటి రోజున మీ వార్తను అంగీకరించే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు జరగడానికి ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి. అంటే జ్యోతిష శాస్త్రాల పరంగా, గ్రహాల యొక్క స్థితి ఫలితాల పరంగా అయితే సూర్యుడు మీ యొక్క రాశిపై చాలా వరకు కూడా బలంగా ఉన్నాడు అంటే చెప్పుకోవచ్చు. సూర్యుడి వృత్తి మీ పేరు గౌరవం మీద మీ ప్రభావం చూపుతుంది. అందుకే మీ యొక్క వార్తకు మీ ఈ ప్రతిష్ట కూడా సంబంధించి ఈ కుజుడు యొక్క తీవ్ర ప్రభావం చూపుతున్న రోజుగా మీరు కుజుడు యొక్క ప్రభావం వల్ల వార్త హఠాత్తుగా వస్తుంది. ఇది మీరు ఉదయం నుండి కాదు రాత్రి సమయం గురించే వస్తుంది. అప్పుడు రాత్రి చంద్రుడి వేగం ఎక్కువ కనుక చంద్రుని యొక్క సంచార వార్తల గ్రహం అయితే ఇప్పుడు 7:50 తర్వాత శుభాశుభ సమాచారం తీసుకురావడానికైతే అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. మరి రాహు యొక్క ప్రభావం అనుకోని పరిణామాలు అయితే తెస్తుంది. రాహు కారణంగా వార్త మీకు ఏది షాక్ ఇవ్వగలదు. అందుకే మీరు ఊహించిన వ్యక్తి నుంచి కూడా మీకు ఒక బలమైన వార్త వచ్చేటువంటి అవకాశాలు మరిన్నిగా కనపడుతున్నాయి. అసలు ఎవరి వల్ల ఈ వార్త తీసుకొచ్చారు? మీతో ఎందుకు దూరంగా ఉండడం వ్యక్తికైతే మీ యొక్క పని చేసేటువంటి అధికారి, మీ కుటుంబంలో ఒక పెద్ద కూడా అయి ఉండవచ్చు. మీతో ఎన్నాళ్ళుగా మాట్లాడని ఒక వ్యక్తి కూడా కావచ్చు. కొందరికి అసూయ ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే మాత్రం చాలా 30% అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అసూయ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా ఈ 30% అవకాశం ఎక్కువ ఉంది. అయితే కానీ ఇలా జరగడం వల్ల మీకు ముఖ్యంగా కొన్ని ప్రభావం లేని చాలా బలంగా అయితే ఉన్నాయి. ఒక మంచి అవకాశం అయితే తెస్తుంది. ఆర్థిక లాభాలను దారితీసే సమాచారం కూడా మీకు తెలియబోతుంది. మీ గురించి ఎవరో గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. రోజున సోషల్ మీడియా ద్వారా వచ్చే కొన్ని తప్పుడు మాటలు అయితే మీరు తప్పుగా పోషించడం అయితే సమాచారం అయితే అందుతుంది. మిమ్మల్ని ఒకళ్ళు అర్థం చేసుకోకపోవడం ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా మిమ్మల్ని టెన్షన్ కలిగించే దిశగా అయితే తీసుకుపోతున్నాయి. మరి ఈ యొక్క రాశివారు సాధారణంగా ఈరోజైతే కాదు రాత్రి 7:00 తర్వాత అయితే వీరు వచ్చే వార్త మీ ఆలోచనలు భవిష్యత్తుకు అయితే దారితీసే విధంగా మీ యొక్క నిర్ణయాలను కూడా మార్చగల శక్తి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా ఒక శుభవార్త అయి ఉండొచ్చు, లేదా అజాగ్రత్తగా ఉండమంటే జాగ్రత్తగా ఉండమనే సంకేతాలు కూడా అయి ఉండొచ్చు. మీ యొక్క ఏదైనా కానీ ధైర్యం అయితే మీ యొక్క ప్రయత్నం అయితే రేపటి రోజున మీకు అనుకూలంగా అయితే మార్చేసి తీరుతుంది. మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా కొంచెం ఏదైనా వచ్చేసేటప్పుడు పెద్ద బలం అయితే చెప్పుకోవచ్చు. అయితే రేపు గ్రహాల యొక్క మీకు అనుకూలత ప్రధానంగా ఏ విషయానికి వచ్చినా కానీ త్వరగా రియాక్ట్ కాకుండా ఉదయం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మీరు చాలా లైట్ కలర్ దుస్తులు ధరించడం అయితే మంచిది. సూర్యుని యొక్క దర్శనం చేయడం మంచిది. రేపు సూర్య నమస్కారాలు చేసుకోవడం, రహస్యాలను పంచుకోకుండా జాగ్రత్తగా ఉంచడం అయితే చాలా చెప్పదగ్గ సూచనలు అని చెప్పుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అయితే చాలా చెప్పదగిన సూచన అని చెప్పుకోవచ్చు. ఈ వార్తకు మాత్రం మీరు ఏదైనా సరే మనసుని అంగీకరిస్తే గుడ్ న్యూస్, అంగీకరించకపోతే బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఏదైనా సరే మీరు ఒక వార్తను తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. పరిస్థితి అనుకోకుండా అదే మీరు ఆ వార్తను తెలుసుకోగలుగుతారు. మరి తెలుసుకున్నాం కదా! వీరికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది. అలాగే వీరు తప్పకుండా ప్రతి ఒక్క దేవతారాధన అయితే చేసి తీరాలి. వీరి యొక్క సమస్యలకు పరిష్కారాన్ని అయితే వీరు ఎత్తుకొని తీరాలి. వీరి సమస్యలకు తగిన పరిహారాలను కూడా చేసి తీరాలి. రేపటి రోజున వీరు ఉదయం నిద్ర లేవగానే చన్నీటితో స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించి అలాగే తులసి కోట ఉంటే గనక ఆ తులసి కోట ముందు ఉదయం, సాయంత్రం దీపాన్ని వెలిగించి వీరు అనుకున్న మాటలన్నీ కూడా తులసమ్మ దగ్గర మీరు చెప్పుకొని అగరబత్తీలు వెలిగించి సాంబ్రాణి ధూపం వేయాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఒక మీ దేవాలయానికి అయితే సందర్శించి అమ్మవారికి మీకు ఎర్రని పూలతో పూజించటము, అలాగే ఎర్రని వస్త్రాలు సమర్పించటము, మీరు అమ్మవారి యొక్క దర్శనం చేయడము, కుంకుమార్చన చేయడము ఇలాంటివన్నీ చేయడం వల్ల ఎంతో శుభప్రదం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు శని భగవాన్ యొక్క ఆ ఆదరణ అయితే తీసుకోవాలి. ఆరాధన అయితే చేసి తీరాలి. అలాగే మీరు కాలభైరవ అష్టకాన్ని తప్పకుండా విని తీరాలి లేదా చదివి తీరాలి. కాలభైరవ స్తోత్రం వినడం ద్వారా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్న కోరికలన్నీ ఫలించి తీరుతాయి. మీరు ధైర్య సాహసాల కోసం హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించి తీరాలి. నిత్యం శివనామ స్మరణ చేస్తూ ఉండడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా అయితే మీరు ఇవన్నీ పాటించి తీరడం వల్ల మీ జీవితంలో ఎదురవబోయే ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క సమస్య కూడా మీకు దూరమై తీరుతుంది. మీకు సమస్యకు తగిన పరిష్కారం కూడా దొరుకుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది ఏదైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.